పోటాపోటీగా వెళ్తున్న పరిస్థితి కాస్త అటు ఇటుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కాంగ్రెస్ లేదా బీజేపీ కొంత మెజార్టీకి అటు ఇటుగా స్థానాలకు అటు ఇటుగా వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొన్ని స్థానాల్లో చాలా గట్టి పోటీ నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కు లీడ్ వస్తుంది, అలాగే ఉత్తర తెలంగాణలో బీజేపీకి లీడ్ వస్తున్న పరిస్థితి. అండ్ హైదరాబాద్లో ఎంఐఎంకు ఒక స్థానం అనుకున్న విధంగానే ఎంఐఎంకు సాంప్రదాయ ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం అక్కడ గెయిన్ చేసే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. బట్ ఇక్కడ ఉత్తర దక్షిణ తెలంగాణలో చాలా భిన్నమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక అంచనాలకు మించి మెజార్టీలు వస్తున్నాయి. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ 1,00,000కు పైగా మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఖమ్మంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ 1,50,000 మెజార్టీ చేరువలో ఉన్నారు. ఆయన కూడా అనూహ్యమైనటువంటి మెజార్టీతో భారీ గెలుపు లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాగే నల్లగొండలో కూడా రఘువీర్ కూడా ఇప్పటికే 1,00,000 మెజార్టీగా కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక దాదాపుగా 1,00,000 పైగా మెజార్టీ దాటిన ఈ అభ్యర్థులంతా కూడా సమీప ప్రత్యర్థులు వాళ్ళని అందుకునే పరిస్థితి ప్రస్తుతానికైతే మనకు కనబడట్లేదు. ఈ 3 స్థానాల్లో దాదాపుగా 1,00,000కు పైగా మెజార్టీలతో అయితే దూసుకెళ్తున్న పరిస్థితి. ఇక కరీంనగర్లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి మెదక్లో బీజేపీ అభ్యర్థి కాస్త ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజామాబాద్లో కూడా బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్లో బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మల్కాజ్గిరి అలాగే సికింద్రాబాద్ ఈ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక భువనగిరిలో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నల్లగొండలో కాంగ్రెస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అండ్ మహబూబ్ నగర్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఓవరాల్గా ఇలాంటి ఫలితాలు, ఇలాంటి ట్రెండ్స్ అయితే ప్రస్తుతానికి మనకు వస్తున్నాయి. మరికొద్దిసేపట్లో మిగతా అప్డేట్స్ అందే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎస్, ఒక్కసారి గాంధీ భవన్లో ఏం జరుగుతుంది, గాంధీ భవన్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, రిజల్ట్స్ సంబంధించి ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, రైట్, మా ప్రతినిధి శ్రీశైలం మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనమైతే గాంధీ భవన్ లో ఉన్నాము. సో గాంధీ భవన్ లో పరిస్థితి చూసినట్టయితే అధికార కాంగ్రెస్ పార్టీ ముందస్తు సంబరాలకు సిద్ధమవుతుంది. ఓవైపు ఇక ఏదైతే ఏపీలో కూటమి గెలవబోతుంది, టీడీపీ ముందంజలో ఉంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ టీడీపీ భవన్ వద్ద అయితే సంబరాలు కనబడతా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందస్తు సంబరాలకు సిద్ధమవుతుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాల విషయానికి వచ్చినట్టయితే కూడా 8 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంటే 7 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. ఇక భువనగిరిలో కూడా చామల కిరణ్ దాదాపుగా 45,000 మెజార్టీ ఆఫ్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. 45,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు కనబడుతోంది. ఇప్పటికే ఇక భువనగిరిలో ఉన్నటువంటి క్యామా మలేష్ కూడా ఎవరైతే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆ యొక్క కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు. ఇక బీజేపీ కూడా వరుసగా ఆధిక్యం తగ్గుతూ కాంగ్రెస్ ఆధిక్యం పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. మరోవైపు ఖమ్మం విషయానికి వస్తే అయితే కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ అవ్వ కనిపిస్తుంది. దాదాపు 1,40,000 మెజార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా నల్గొండలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తుంది. ఇంకా బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ ఓవరాల్ గా 7 స్థానాల్లో కొంత ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో బీజేపీ ఆధిక్యం విషయానికి వస్తే అటు మల్కాజ్గిరి కావచ్చు, ఇక సికింద్రాబాద్ కావచ్చు, అటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇక కొన్ని ప్రాంతాలలో అయితే బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎట్టకేలకు మొత్తం మీద ఎన్డీఏ వర్సెస్ ఇండియా మధ్య ఒక రకమైనటువంటి సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అప్కి బార్ 400కు అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ అయితే సర్చింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా కూడా అప్కి బార్ 400 అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నారు. సో బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం అంతా కూడా అది కొంత తారుమారేటట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 283 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంటే దేశవ్యాప్తంగా 223కు దాదాపు 223 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. కాబట్టి సో ఏమైనా జరగవచ్చు. కేవలం 100 స్థానాల్లోనే ఒక 5,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. కాబట్టి ఏమైనా జరగవచ్చు అనేటువంటి ఒక హైటెన్షన్ అయితే ఇండియా కూటమి నేతల్లో కొంత అలజడి పుట్టిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం గాంధీ భవన్ విషయానికి వచ్చినట్టయితే ముందస్తు సమరాలకు ఇప్పటికే బ్యాండ్ మేళం కావచ్చు, టపాకాయలు కావచ్చు, భారీ స్థాయిలో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కావచ్చు, ఇక ఒక్కొక్కరుగా గాంధీ భవన్కి తరలి వస్తున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి సో అటు ఏ క్షణమైన ఫలితాలు రావచ్చు. కాబట్టి కార్యకర్తలంతా, నాయకులంతా పెద్ద ఎత్తున గాంధీ భవన్ చేరుకుంటున్నారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, మహిళలంతా కూడా సంబరాలకు సంబంధించి ఒకరొకరుగా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ఇక ముందస్తుగా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ముందస్తు సంబరాలు చేస్తూ ఉంది. గాంధీ భవన్ లో కూడా ఇప్పటికే విహెచ్ గారు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ఇండియా కూటమి ఎలా ఉండబోతున్నది? కూటమి తప్పనిసరిగా పవర్ లో రావడానికి స్కోప్ ఉంటుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్
తప్పు ప్రచారం చేసింది. దాంతో చాలా మంది అనుకున్నాం, కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, బడుగు బలైన వర్గాలకు కులగణన చేస్తాని, అదే విధంగా జిత్తున ఇచ్చేదారి భాగీదారు అన్నాడు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ కూడా మాదిగోళ్ళు ఓటే అన్నారు. కానీ మాదిగోళ్ళలో కూడా ఆలోచన వచ్చింది, అరే ఇవన్నీ వద్దురా బాబు, ఈసారి రాహుల్ గాంధీ దేవాలయం కష్టపడ్డాడు, సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తప్పనిసరిగా 10 సీట్ల పైననే 10 సీట్ల వరకు అయితే గ్యారెంటీ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా లాస్ట్ మూమెంట్ లో మనం గెలవం కాబట్టి బీజేపీతో ఒప్పందం కుదుర్చుకొని బీజేపీని గెలిపించడానికి ఆ సీట్లు వస్తున్నాయి అనేది నా ఉద్దేశం. రాయపార్లో కూడా రాహుల్ గాంధీ కొంత లీడ్లో రైట్ తెలంగాణ